హాయ్ ఫ్రెండ్స్! ఒక మినీ బ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇంకేంటక్క హాస్పిటల్ చూపిస్తున్నావు ఎవరికేమైంది అనుకుంటున్నారా? ఎవరికేం కాలేదు ఫ్రెండ్స్. నార్మల్‌గా బయటికెళ్ళాము. చిన్న డెంటల్ ఉంటుంది గదా! దానికి సంబంధించింది మా పాపకు సంబంధించి బయటికైతే ఎళ్ళామన్నమాట. ఏంటి అంటే గన ఇది 1 వీక్ బ్యాకు పండ్లు ఊడిపోయే స్టేజ్ ఉంటుంది గదా! 6, 7 ఇయర్స్‌లో పండ్లయితే ఊడిపోతూ ఉంటాయి గదా! మా పాపకు మెయిన్ అవే ఊడిపోతున్నాయి. బట్ ఊడిపోయే స్థానంలో వేరే పండొచ్చేస్తుంది. కానీ పళ్ళైతే ఊడిపోలేదు. సో, వీడియో కూడా చూపిస్తాను చూడండి. ఇంగిక్కడ ఏమవుతుందంటే అనస్థీసియా ఇచ్చారనమాట దాన్ని తీయడానికి. మా పాప బాధ ఎవరికి చెప్పుకోవాలి తనలో తనే ఏడ్చుకుంటుంది. బయటికి చెప్పుకోనుంది నేనేమన్నా అంటానో ఏమో అనేసి. ఇంకా అది పాపం అనస్థీసియా ఇచ్చింటే సైలెంట్‌గా కూర్చొనుంది. ఇక్కడ చూస్తున్నారు గదా! పైన పండయితే ఊడుతుంది. కానీ అది ఊడిపోక ముందే బ్యాక్ సైడ్ మళ్ళీ పండొస్తుంది. అది ఎనిక్కెళ్ళిపోతుంది ముందుకు స్ట్రెయిట్‌గా రాకోకుండా. సో, దానివల్ల మనకి పళ్ళ వరుస అనేది తప్పవుతుంది గదా! ఊడిపోతుందని 1 వీక్ అయితే వెయిట్ చేసాం. బట్ ఊడిపోవడం లేదది. ఇంకా హాస్పిటల్‌కెళ్ళింటే లేదంటే తీపియాలి. లేదంటే గిన అది అలాగే సెట్ అయిపోతుంది అని చెప్పింటే, ఇంక సరే అంటే ఏ పెయిన్ లేదు, ఏం లేదండి. మామూలుగా అయితే గిన పండు ఊడదీస్తే బ్లడ్ క్లాట్ తగ్గించడానికి ఐస్ క్రీమ్ పెడతారు గదా! సో, మా పాపకి అదే చెప్పాను. నాన్న ఈరోజు 3-4 ఐస్ క్రీమ్స్ అయితే తినొచ్చు నాన్న. నువ్వు హ్యాపీగా ఎంజాయ్‌గా అని చెప్తే, సరే మమ్మీ అని తీసేసుకున్నది. కానీ ఎటువంటి పెయిన్ గాని ఏమీ లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఉడుతుంది కాబట్టి అంత పెయిన్ అనిపియలే ఫ్రెండ్స్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.